కూడా వచ్చి ముందు కూర్చోవలసిన ప్లీజ్. దండలు వేసిన వాళ్ళు దయచేసి కూర్చోండి, వారి స్పందన విందాం. ఆలస్యమైన పర్లేదు, ఇంకొక 10-15 నిమిషాలు దయచేసి రండి. ప్లీజ్ రండి, దయచేసి ప్లీజ్ సహకరించండి కొంచెం ప్లీజ్. ఒక 10 నిమిషాలు ప్లీజ్ రండి, వచ్చేసి వెనక్కి కూర్చోండి ప్లీజ్. ఈరోజు పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో నాకు అలాగే మన శ్యామ్ ప్రసాద్ గారికి ఇద్దరు కలెక్టర్స్గా వేరే వేరే జిల్లాలకి వెళ్తున్న సందర్భంలో ఏర్పాటు చేసిన అభినందన సభ నాకు చాలా ఆనందంగా అనిపించింది. మన 26 జిల్లాల్లో ఎక్కడా కూడా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కలిపి వేరే వేరే జిల్లాల కలెక్టర్గా వెళ్ళినా ఎక్కడ ఈ 26 జిల్లాలు ఎక్కడ రాగలేదు. అది ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నాం. కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, బట్ ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. సో ఎందుకంటే అంతిమంగా ఫలితం చాలా బాగా వచ్చింది. ఎందుకంటే పార్వతీపురం అన్ని లాంటి ఒక మంచి బలహీన వర్గాలు, గిరిజనులు ఉన్న ప్రాంతానికి మన శ్యామ్ ప్రసాద్ గారు కలెక్టర్గా వెళ్ళడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు కలెక్టర్గా వచ్చిందానికన్నా శ్యామ్ ప్రసాద్ గారు పార్వతీపురం అన్ని కలెక్టర్గా వెళ్ళడం అనేది నాకు ఆ రోజు మంచి కిక్ ఇచ్చింది యాక్చువల్లీ. సో ముందుగా శ్యామ్ ప్రసాద్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. ఎక్కడైనా సరే మామూలుగా కలెక్టర్స్ బదిలీ అదే అవుతున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక మా డిఆర్ఓస్ కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్స్ కానీ మా ఆర్టీఓస్, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వీళ్ళు ఒక అభినందన సభ పెట్టడం అన్నది రివాజ్, అది సాధారణంగా జరుగుతుంది. కానీ పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో ఒక పౌర సన్మానం అనే సంప్రదాయం ఒక వెలికి తీసినందుకు, దాన్ని శ్రీకారం చుట్టినందుకు మీ అందరికీ కూడా, ఎందుకంటే యాక్చువల్గా అందరూ ఎవరికి వాళ్ళు భిన్నుతులు వాళ్ళు, ఒక రెడ్ క్రాస్ ఉన్నారు, ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నారు, మా పల్నాడు కళాక్షేత్రం, వీళ్ళంతా ఒక ధోరణి, అంబేద్కర్ సంఘం వాళ్ళు ఉన్నారు, మా రోడ్ సేఫ్టీ వాళ్ళు ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ప్రజా సంఘాలు చాలా మంది ఉన్నారు. ఇలా నాకు బ్రహ్మకుమారి సమాజం, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉన్నారు, మీడియా మిత్రులు వచ్చారు. నాకు అభినందన కన్నా ఇలాగా భిన్న వర్గాలు అందరూ ఒక దగ్గర కలవటం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది అన్నమాట. యాక్చువల్గా ఇది మన సంస్కృతి, ఇది ఇలా ఉండాలి. ఏదో ఒక కార్యక్రమం అయినా సరే, ఏదో ఒక సందర్భం అది చూసుకొని ఇలా అందరి వర్గాల వారు కలుస్తూ ఉంటే మనకి సమాజంలో కూడా ఒక హార్మోన్ అన్నది డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇంకా ఈశ్వరెడ్డి గారి గురించి ఏంటంటే అది ఒక ఏమంటారంటే ఒక కెమిస్ట్రీ, నేను 4వ తరగతి జాయిన్ అయినప్పుడు పల్నాడు మన హెడ్ క్వార్టర్లో మాకు అందరికీ కూడా ఫస్ట్ ఓపెనింగ్ మనందరికీ కూడా సభ పెట్టినప్పుడు ఆయన ఇలా తిరుగుతూ ఉంటున్నట్టు అని అనుకున్నాను. తర్వాత నెమ్మదిగా కాలక్రమంలో ఆయనకి కళల పట్ల, సంస్కృతి పట్ల ఉన్న ఇంట్రెస్ట్, యాక్చువల్గా చాలా విషయాల్లో ఆయన ఏమంటారంటే చొరవ తీసుకుని ఆయన పేరు లేకుండా అది మా అందరికీ, మా అడ్మినిస్ట్రేషన్కి, ముఖ్యంగా నాకు ఆపాదించిన చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 1000 మీటర్ల ర్యాలీ అన్నది మామూలుగా ప్రభుత్వం అంటే అది ఎంత ఖర్చుతో కూడుకున్న పని, ఎంత కాదనుకున్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఆయన చేశారు. మేము నా ఉత్సాహం కావచ్చు, మన జాయింట్ కలెక్టర్ గారు చొరవ కావచ్చు, మా అందరికి చెప్పేలా చేస్తామంటే మేము మిగిలిన వాళ్ళందరితో కూడా సంప్రదింపులు చేసాం. కానీ దాని వెనకాల ఆలోచన అంతా కూడా మన ఈశ్వరెడ్డి గారు. అలాగే ఉగాది సంబరాలు కూడా మొత్తం అంతా కూడా కర్మ క్రియ అంతా ఆయనే. బట్ వేదిక మాత్రం నేను కలెక్టర్ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆ క్రెడిట్ నేను కొట్టేశాను. సో ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయన్నమాట మనకి ఆయన చూపించిన చొరవ. సో అందువల్ల నాకు ముఖ్యంగా ఒక శ్యామ్ ప్రసాద్ గారి దగ్గర మన రాధాకృష్ణ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, మా ఐఎస్ కానీ అందరూ కూడా మా టీం అందరూ ఉన్నారు. సో మస్తాన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? ఓకే, అదే మా వెంకటరెడ్డి ఆస్కర్ వెంకటరెడ్డి గారు పద్యం లేక ఎంటర్ చేసిన మాత్రం ఊరుకోరు. ఆయన గొంతు విప్పాల్సిందే, ఆయన ఆస్కర్కి చెప్పాల్సిందే. ఓకే, సో అంటే వీళ్ళందరినీ కూడా ఒకరు జాయింట్ కలెక్టర్ మామూలుగా ఎందుకు అలా కూర్చుంటారే, ఇదేదో బాగుంది కదా అని చెప్పి
అలాగా ఆ ఇంట్రెస్ట్ తోటి కూర్చొని ఒక వేదికలాగా ఏర్పాటు చేసుకుని పల్నాడు కళాక్షేత్రం అనేది ఒకటి ఏర్పాటు చేయటం, అక్కడ ఈ మా అందరి భావజాలాలు కూడా ఇవన్నీ కూడా ఒక కలిసి దాని ఒక కార్యక్రమం లాగా నెల నెల సాహిత్య మేళ. అంటే మామూలుగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే సాహిత్యం అంటే అందులో ఏదో ఛందస్సు ఉంటుంది, శేషం ఉంటుంది, ఆట వేళం ఉంటుంది, ఏదో పద్యాలు ఉంటాయి, సౌందర్య సమాచారం ఉంటాయి అనుకుంటారు. సాహిత్యం పేరే హితం అంటే మంచి సాటి కలిగి ఉంటుంది. మంచి కలిగి ఉండేదో సాహిత్యం. మేము అలా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అందులో ఎన్ని మంచి విషయాలు, ఎన్ని ఉదాహరణలు, ఎన్ని ప్రాపంచిక విషయాలు, ఎంత జిజ్ఞాస, ఇలా ఎన్నో తక్కువ మంది అయినా అంటే రాశి కన్నా వాసి ముఖ్యం అంటారు. కూర్చున్నది 20-30 మంది అయినా సరే చాలా చక్కగా అన్ని విషయాలు మాట్లాడుకుని అర్థం చేసుకొని ఒకరికొకరు మ్యూచువల్గా వాళ్ళలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ మేము పెంచుకోగలిగాము. సో దానికి శ్రీకారం చుట్టూ మన జాయింట్ కలెక్టర్ శ్యామప్రసాద్ గారు అలాగే దాన్ని ఒక వేదికగా ఏర్పాటు చేసి ఇలా ఎంత బాగుంటుందని తీసుకున్న మన ఈశ్వరెడ్డి గారు, వెనకతో ఉన్న అందరికీ కూడా ముఖ్యంగా పేరు ఇక్కడ పెద్దలు ఉన్నారు, పిహెచ్డీలు పెద్ద కవులందరూ ఉన్నారు, అందరికీ కూడా డాక్టరేట్లు ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళందరి ముందు హనుమంతుడి ముందు కుప్పకెత్తులాగే, కాకపోతే ఏంటంటే వాళ్ళదంతా కూడా స్పెషలిస్ట్ అనమాట, మీ జర్నలిస్ట్. సో స్పెషలిస్ట్ దగ్గర ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఆరంభించాలి, ఎక్కడ ముగించాలి అన్నది వాళ్ళకి అది ఉండదు. ఎందుకంటే వాళ్ళు స్పెషలిస్టులు కాబట్టి అందులో ఆది అంతం అన్నీ ఇంకా వాళ్ళకి డీటెయిల్గా తెలుస్తాయి. మేము జర్నలిస్టులు కాబట్టి మాకు అప్పుడు మేము అర్థం చేసుకుంటుందని మేము చెప్పగలుగుతాము. బట్ ఏదైనా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఈ సంప్రదాయం మాత్రం మేము కొనసాగించాలి. పల్నాడు కళాక్షేత్రం ఎవరంటే ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఉండదు అది. బట్ ఏదైనా సరే మనం ఒక వేదిక ఏర్పాటు చేసాం కాబట్టి ఒక నెలలో ఒక మంచి టాపిక్ అన్నది తీసుకోండి. యాక్చువల్గా నేను శ్యామ ఇద్దరం ఒక ఏమంటారంటే చాలా దూరం వెళ్ళిపోయాం. ఒకరేమో కడప, ఒకరేమో పాతపురం. ఒక దగ్గరలో నుండి అట్లీస్ట్ ఒక 3 నెలలకు ఒకసారి వచ్చే కార్యక్రమం అది అటెండ్ అయ్యాలి. బట్ ఏదైనా సరే మనం ఒక మంచిగా చేయాలి. మొత్తం ఎంప్లాయీస్లో కూడా ఈ తృష్ణ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. డిగ్రీలు అవి చేసిన వాళ్ళు ఉంటారు. కడపలో నేను చెప్తాను, ఇంకా 80 వచ్చినందుకు నేను చెప్పట్లేదు. సో ఇలా అది మాత్రం మీరు కంటిన్యూ చేయండి. మన దాంట్లో మన జోగిరెడ్డి గారిని కూడా మీరు కనుక్కోవాలి. ఆయన కూడా మంచి వ్యాఖ్యాత, అసలు మంచి బెస్ట్ యాంకర్ అనమాట. మనకి అలవాకగా కార్యక్రమాలన్నీ కూడా చెప్పగలుగుతాడు. తర్వాత మా ఎంప్లాయీస్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. ఇంకా మా రెడ్ క్రాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రెడ్ క్రాస్ ఏంటంటే అంటే సాధారణంగా కొన్ని కలెక్టర్ చేయాల్సిన అవసరం లేదు, మనం అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము. కాకపోతే ఏంటంటే ఇటువంటివన్నీ చేయటం వల్ల ఇప్పుడు సమాజంలో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే అందులో నాకు రెడ్ క్రాస్ వాళ్ళు ఏంటంటే డే 1 నుంచి కూడా చాలా చురుకుగా చొరవగా పనిచేసి మా అభిప్రాయాలకు తగినట్టుగా ముఖ్యంగా ఏంటంటే స్పందనకి ప్రతి సోమవారం 300 నుంచి 500 మంది వస్తారు. వాళ్ళు మాచర్ల నుంచి లేకపోతే పెద్దకొరపాడు, అచ్చిపేట అటుపక్క నుంచి వస్తారు. మనము ఆ పరిష్కారం అవుతుందో లేదో తెలియదు, కానీ ఒక కలెక్టర్ కలవడానికి వాళ్ళు 200-300 ఖర్చు పెట్టి వస్తారు ఛార్జీలకి. మళ్ళీ ఇక్కడ భోజనం ఖర్చు ఒక 100-150 రూపాయలు. ఎందుకంటే వచ్చిన వారు ఒక్కరు రారు, ఒక 2 తోటి తీసుకుని వస్తారు. సో దీనికి ఆలోచించి ఏదైనా భోజనం పెడితే బాగుంటుంది కదా, కానీ ఫండ్స్ ఉండవు. సో ఒక ఇనిషియేటివ్గా ఎవరైనా డోనర్స్ వస్తే వాళ్ళ పేరు మీద మనం భోజనం పెడదాము, వాళ్ళ పేరుని మన స్పందనాల్లోనూ అక్కడ అందరి ముందు అనౌన్స్ చేసి ఒక 4 ముందు చప్పట్లు కొడతాం అన్నది నా ప్లాన్. అలా ఇలా అనగానే నాకు నరసరావుపేట మరి ఈ ఏంటో కానీ ఒక 2 సంవత్సరాలకి అందరూ బుక్ చేసుకున్నారు డోనర్స్. అందులో చెప్పాలి, మురళి ఎక్కడున్నాడు, మురళి జగన్మోహన్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా ఎస్ఎస్ఎం కాలేజ్ నుంచి 24 డేస్ పెట్టేసుకున్నారు. అంటే 24 సోమవారం, అంటే సగం సంవత్సరం, ఆల్మోస్ట్ సగం సంవత్సరం ఉచితంగా భోజనం పెట్టారు. అది అంటే మీకు అంటే మనకున్న 2 సంవత్సరాల్లో సుమారు ఒక 45,000 నుంచి 50,000 మంది కలెక్టరేట్ ప్రాంగణంలో ఉచితంగా భోజనం చేశారు. దాన్ని చోటు తీసుకుని మన రెడ్ క్రాస్ కానీ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియదు. ఇంకా మా నవోదయం, మా SC/ST విజిలెన్స్ కమిటీ మెంబర్స్ సాధారణంగా ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో
ఏ స్థాయికి వెళ్ళినా సరే మనం మర్చిపోకూడదు. అది నా సిద్ధాంతం. ఇప్పుడు మా నాకు చదువు చెప్పిన గురువులు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి తెలుగు సాహిత్యం, అలాగే నేను పెంచి నేను నన్ను అలవాటు చేసుకున్న అంబేద్కర్ భావజాలం, ఇవన్నీ కూడా మనం ఏ స్థాయికి వెళ్ళినా సరే మనం మర్చిపోకూడదు. అందుకే నా వంతుగా అది ఫలితం ఇస్తుందా లేదా అది అన్న తర్వాత పక్కన పెడితే తెలుగు సాహిత్యం వల్ల నేను ఐఏఎస్ అయ్యాను. దానికి నా వైపు ఒక చిన్నదైనా సరే సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ నెలల సాహిత్య మేళ అన్నది చేశాము. మన పల్నాడు జిల్లాలో మాత్రం చాలా మందికి అదే తెలుగులో ఇంత ఉందా, తెలుగులో పదాలు పద విరుపులు ఈ వీటి వెనకాల నేపథ్యం ఉందని చెప్పి కొంతమంది తెలుసుకోగలిగారు. అది నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట మన కార్యక్రమం ద్వారా. అలాగే అంబేద్కర్ భావజాలం ఏంటంటే మనం అవకాశం ఉన్నంత వరకు కూడా మన బలహీన వర్గాల వారిని మనం వాళ్ళకున్న ఒక ఇంకా బెటర్గా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి వాళ్ళని కొంచెం అప్లిఫ్ట్ చేయాలన్నది ఒక అది దాని నుంచి వచ్చిన సైతాన్ని భావజాలం. అందులో నేను ఒక 4 ఈలు పెట్టి నవోదయం కార్యక్రమం పెట్టి, అది కొత్త కార్యక్రమం కాదు, కానీ ఇక్కడ జనాలు చాలా ఓట్ చేసుకున్నారు. అది ఎంత ఓట్ చేసుకున్నారంటే ఒక్కొక్క స్టేజ్లో నాకే భయం వేసింది. ఇది ప్రభుత్వ కార్యక్రమం కన్నా డీప్గా గ్రామాలకు వెళ్ళిపోయింది. దానికి తగినట్టు నేను న్యాయం చేయలేకపోతున్నాను అన్న స్థాయికి వెళ్ళిపోయింది. అందులో నాకు బాగా మనసుకు నచ్చింది ఏంటంటే ఒక ఎస్టీ అమ్మాయికి 5th ర్యాంక్ వచ్చింది. 5th ర్యాంక్ ఐఐటి చెన్నైలో చదువుతుంది. అమ్మాయికి ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళడానికి ఖర్చు డబ్బులు లేకపోతే వెంటనే మా ఎంప్లాయీస్ అందరం కలిపి ఒక 2 లక్షలు ఇచ్చి ఒక ల్యాప్టాప్ కొని అమ్మాయిని గౌరవంగా మనం ఐఐటి చెన్నై పంపించామన్నమాట. అంటే ఇదంతా కూడా చాలా మంది మెరికల్లాంటి ఆణిముత్యాలు ఉంటారు, కానీ వాళ్ళకి కొంత ఆర్థిక సపోర్ట్ అది లేకపోవడం. ఇందులో మనం చేసిన గొప్ప ఏమీ లేదు. ఒక ఆల్రెడీ చదువుకున్న అమ్మాయికి మనం చేయగలిగాం, కానీ ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో సాధ్యమైనంత వరకు కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీస్లో టాపర్స్ ఉంటారో 540, 550 దాటిన 10th వాళ్ళ గురించి కాలేజెస్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఫీజు కన్సెషన్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఒక ఇంటర్మీడియట్ టాప్ కాలేజీలో చదివించే బాధ్యత మా నవోదయ టీం అందరం కూడా తీసుకున్నాం. కొంతవరకు అందులో గుర్తుకొచ్చి అయ్యాము. ఇంకా తర్వాత ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే వేరే ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అన్నది నా ప్రధానమైనది. దానికి తగినట్టుగానే ఎక్కడ ఏ జిల్లాలో లేని విధంగా బ్యాంకర్స్తో పోరాడి ప్రతి సోమవారం మినిమం 3 నుంచి 4 4-wheelers ఇచ్చేవారు. సో దానికి ఈ బ్యాంకర్స్కి ముఖ్యంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. హైయెస్ట్ ఏంటంటే నా లైఫ్లో ఒక్కరినైనా సరే ఒక ఎస్సీ ఎంటర్ప్రెన్యూర్ని ప్రొక్లైనర్ జేసీబీ ఓనర్గా చేయాలని అనుకున్నాను. ఆ కళ నాకు పల్నాడు నర్సరావుపేట 50 లక్షలు ఒక ప్రొక్లైనర్ ఇప్పించి ఒక బ్యాంక్ మేనేజర్ తోటి బ్యాంక్ హ్యాండ్స్ తోటి సంవత్సరం వరకు పోరాడి మొత్తం మీద ఫైనల్గా ఒకటి సాధించి మా మరీదాస్ కానీ మా విజయ్ గారి అందరూ ఆ రోజు ఒక పెద్ద పండగ. జేసీబీ శ్రీనివాస్, నేను అతని పేరు కూడా మార్చేసాను, వచ్చేదా జేసీబీ శ్రీనివాస్ మార్చాను. సో అంటే మనం అవకాశం ఉన్నంత ఈ సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా ఎవరెవరో పట్టుకెళ్ళిపోతున్నారు, కానీ ఎవరికైతే అందాలో వాళ్ళకి అందాలన్నది మా లక్ష్యం. సో దానికోసం ఇది పెట్టాము. కొంతవరకు అది కూడా చేయగలిగాం. ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చేయగలిగే మనిషి అంటే మేబీ పల్నాడు జిల్లా నరసరావుపేట గాలి, వాతావరణం, నీరు, ఈ ప్రభావం కూడా ఉండుంటుంది. ఎందుకంటే నేను అనుకున్న అన్నీ కూడా ఏదో గ్రేట్ సక్సెస్ అని చెప్పలేను, కానీ నేను అనుకున్న ప్రతిదీ కూడా నేను ఇక్కడ చేయగలిగాను. నేను ఏవైతే కొన్ని కలెక్టర్గా ఉండేటప్పుడు డేవిడ్ కలెక్టర్ నెలల సాహిత్య మేళ తెలుగు కోసం చేయాలి, ఏ పండుగనైనా సరే మన సంప్రదాయాలతో చేయాలి, ఇలా ఏవేవైతే అనుకున్నానో దానికి నాకు అందరి దగ్గర నుంచి అనుకూలమైన సపోర్ట్ అనేది వచ్చింది. అందులో ముఖ్యంగా నరసరావుపేటలో ఏంటంటే ప్రజల్లో మంచి చేస్తే చాలా చాలా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ఈ ఎంకరేజ్మెంట్ ఇలాగే కొనసాగాలని చెప్పి ఇక్కడ ఉన్న పురప్రముఖులందరికీ కూడా ఎవరెవరైతే ఉన్నారో వేరే సాధనస్ అందరికీ కూడా నేను కోరుతున్నాను. ఈ సంప్రదాయం ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ మా మీడియా వాళ్ళందరికీ కూడా మనం చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా ప్రజలకి అర్థమయ్యే విధంగా ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చేస్తాం, కానీ నలుగురు తెలిస్తే ఇంకా మోటివేట్ అయ్యి దాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా మీడియా వాళ్ళందరూ కూడా మన కార్యక్రమాలన్నీ కూడా బాగా చేశారు. అయితే కడప వెళ్ళగానే
అలాగే అడ్మినిస్ట్రేషన్లో నా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంటే నేను మా వర్క్ ఈకో సిస్టమ్ గురించి నేను ప్రత్యేకంగా మా జేసీగా శ్యామ్ ప్రసాద్లో మా వర్క్ ఈకో సిస్టమ్ అన్నది ప్రత్యేకంగా చెప్పలేదు. మా డిఆర్ఓ వినాయక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సో ఎక్కడ ఏ కార్యక్రమం సరే సపోర్టివ్గా ఒక కలెక్టరేట్ కానీ మేము మా ఆబ్సెన్స్లో డిస్ట్రిక్ట్ సమర్థవంతంగా నడిపించడంలో ఆయన పాత్ర కూడా చాలా ఉంది. అయితే కడప వెళ్ళినప్పుడు ఇంకా ఎందుకో నాకు నరసరావుపేట పల్నాడు గుర్తుకొస్తుంది. ఇంకా నేను పూర్తిగా కనెక్ట్ కాలేదు. సో నెమ్మదిగా కనెక్ట్ అవుతాం. అయితే అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలా ఎక్కడైతే ఇక్కడ ఎలాగైతే మనకి పల్నాడు కళాక్షేత్రం ఇలా మన అందరూ ఉన్నారు అక్కడ ఏంటంటే అక్కడ ఇంకా ప్రతి ఒక్కరూ ఒక రచయితలుగా ఉన్నారు. కడప జిల్లాలో ప్రతి ఒక్కరూ ఒక గ్రంథం పట్టుకుని ఈ నెల సాహిత్యం మెసేజ్ వెళ్ళింది. అక్కడ తెలుగు సాహిత్యం అన్నది బాగా వెళ్ళింది. ఇంకా అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే సిపి బ్రౌన్ ఎవరైతే తెలుగు భాష కోసం చేశారో ఆ సిపి బ్రౌన్ వచ్చి ఉన్నది అక్కడి నుంచి అన్నమాట. సో సిపి బ్రౌన్ లైబ్రరీ కానీ అంటే తెలుగు ఇది చేసిన సేవ కానీ అవన్నీ కూడా మనకి ఇంకా చాలా ఉన్నాయి. సో అక్కడ కూడా ఒక టీం అక్కడ ఏంటంటే ఇంటాక్ అవుతుంది. సో కల్చర్ అంటే తెలుగు భాషతో ఈసారి కొంచెం కల్చర్ని హెరిటేజ్ని కూడా అనుసంధానిస్తూ ఒక కొత్త గ్రూప్ అక్కడ తయారు చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. సో తెలుగు సాహిత్యంతో పాటు కడప జిల్లాలో విస్తృతమైన సంస్కృతి దాన్ని కూడా మనం వెలికి తీయాలి. ఆల్రెడీ ఉంది, కొంచెం ప్రచారం చేయాలి, ప్రాచుర్యం తీసుకురావాలని అక్కడ కూడా ఒక నెమ్మదిగా గ్రూప్ చేస్తాం. అక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలే పరిస్థితి చూసుకుని ఎందుకంటే మనం ఎన్ని చేసినా సరే మళ్ళీ ప్రభుత్వం